సార్ నమస్తే అండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి పవన్ కళ్యాణ్ గారు టూర్. స్వామిని దర్శించుకుంటారు, అక్కడ మాల తీస్తున్నారు, 2 రోజులు అక్కడే ఉండబోతున్నారు, మళ్ళీ వారాహి మీద వస్తారు, ఆయనకు ఉన్న అంశాలు ప్రస్తావిస్తారు. మరొక వైపు సుప్రీంకోర్టు ఈరోజు ప్రభుత్వాన్ని అసలు చివాట్లు పెట్టేసింది. ప్రభుత్వాన్ని అదంది ఇదందని వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ అవుతున్నారు, ఫుల్ జోష్లో ఉంటున్నారు అని. వాస్తవా? సుప్రీంకోర్టు తీర్పు ఏందనేది వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్స్ కాదు కదండి, ఒక మీడియా పర్సన్ గా మీకు కూడా తెలిసి ఉంటుంది. మేము దాని గురించి చెప్పాల్సిన పని లేదనుకుంటాం. మీకు సార్ పదవి ఉందని అధికారం ఉందని చెప్పేసి అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తే దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఇలాగే చేస్తాడు సార్. పదవి ఉందని అధికారం ఉందని ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తే దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఇలాగే చేస్తాడు సార్. మహాప్రసాదానికి మహామాలిన్యం అంటింది అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు విశిష్టతను తగ్గిస్తే వెంకటేశ్వర స్వామి ఇదే చేస్తాడు సార్. ఇదే చేస్తాడు సార్ వెంకటేశ్వర స్వామి. ఏం చెప్పింది సార్ సుప్రీంకోర్టు ఈ రోజు? పవన్ కళ్యాణ్ గారు రేపు తిరుపతికి వెళ్తున్నారు కదా, దీనికి సమాధానం చెప్పాలండి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది సార్? ల్యాబ్ వద్ద కల్తీ జరిగినట్టు పక్కా ఆధారాలు ఉన్నాయా? ఆ ల్యాబ్ రిపోర్ట్ లో ఏముంది? అది పక్కా 100% అని లేదు కదా, కొన్ని సందర్భాల్లో ఇలా రావచ్చని కూడా స్పష్టం చేసింది కదా. మీరు మరి ఎలా నిర్ధారించారు? ఆ ఒక్క ల్యాబ్ రిపోర్ట్ నే కాకుండా ప్రత్యామ్నాయంగా సెకండ్ ఆప్షన్ కి ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి అడిగారండి. ఇవి కాకుండా నెయ్యిని రిజెక్ట్ చేశాము, 4 ట్యాంకర్ల నెయ్యిని రిజెక్ట్ చేసి వెనక్కి పంపించాము అని చెప్పేసి టీటీడీ ఈఓ చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎలా కలిసింది అని చెప్పి చెప్తున్నారు. ఏ విచారణ ఆధారంగా చెప్తున్నారు? విచారణ చేసిన కమిటీ ఏంటి? ఆధారాలు ఏంటి? ఎక్కడ ఆధారాలు? ఎక్కడ సార్? సుప్రీంకోర్టు అడిగింది ఇవ్వండి. సుప్రీంకోర్టు ఈరోజు మీకు గోప గుయ్యమనేలా అడిగింది, నెత్తి ముట్టికాయలేసి అడిగింది, ఇవ్వండి సార్. ఇంకోటి సార్, మరి సీఎం గారు ఎలాంటి విచారణ చేయకుండా మీడియా ముందుకు వచ్చి కోట్లాది వెంకటేశ్వర స్వామి భక్తుల్లో అలజడి రేగేలా, అశాంతి రేగేలా, ఎలాంటి ఆధారాలు లేకుండా జంతువులకు కలిసింది అని చెప్పి ఏ ఆధారంతో అడిగారు అని చెప్పి అడిగిందండి. దానికి సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు రేపు వెళ్తున్నారు కదా, సమాధానం చెప్పాలండి. ఇంకోటి సార్, ఏదైతే జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ వరకు ఎక్కడా ఒక కేసు నమోదు చేయలేదు, విచారణ చేయలేదు, ఎక్కడా కనీసం మాట్లాడకుండా మీరు సెప్టెంబర్ లో మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది. 2 నెలలు గుడ్డిగాడిలో పళ్ళు తోగారని అడిగింది సుప్రీంకోర్టు. అడిగిందండి, 2 నెలలు ఏం చేశారు మీరని. ఈ 2 నెలలు తీరిగ్గా ఉండి మీడియా ముందుకు వచ్చి రచ్చ చేసి, గోల చేసి, ప్రతిపక్షం మీద బట్టగాల్చి మొహానేసి, ప్రతిపక్షాన్ని దుమ్మెత్తిపోసి, ప్రజల్లో అశాంతి రేపి, వెంకటేశ్వర స్వామి భక్తుల్లో అనుమానాలు రేపి, ఈ రోజు తీరిగ్గా సిట్ వేశారు. ఎందుకు వేశారా సిట్ అని అడిగింది. సిట్ ఆంతర్యం ఏంటని అడిగింది. దానికి సమాధానం చెప్పండి సార్. ఇంకోటి సార్, రిజెక్ట్ అయిన నెయ్యి వాడినట్లు ఎక్కడైనా మీకు ఆధారం ఉందా? రిజెక్ట్ అయిన నెయ్యి మీరు వాడారన్నారు కదా, లడ్డు కల్తీ జరిగింది అన్నారు. మరి కల్తీ జరిగి ఉంటే లడ్డూని ఎక్కడైనా పరీక్ష చేశారా? పరీక్ష చేసి ఉంటే ల్యాబ్ రిపోర్ట్ బయట పెట్టండి. మీరు లడ్డు కల్తీ అయింది అన్నారు కదా సార్, మరి ఆ లడ్డూని కల్తీ చేసిన లడ్డూని పరీక్ష చేశారా వీళ్ళు? ఒక్క లడ్డూని కలిసి పరీక్ష చేశామని చెప్పి చెప్పండి అని చెప్పి సుప్రీంకోర్టు అడిగింది. చెప్పండి. మేము మొదటి రోజు నుంచి ఇదే అడుగుతుంటే మమ్మల్ని ఒక హిందూ ద్రోహులుగా, వెంకటేశ్వర స్వామి ద్రోహులుగా మాట్లాడేగా. మరి ఈ రోజు వెంకటేశ్వర స్వామి చుట్టూ రాజకీయాలు నడిపి వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకున్నటువంటి వీళ్ళు చిత్తశుద్ధి ఉంటే వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పడమే కాదు, రాజీనామా చేయమను. ఈ రోజు ప్రజలు అడుగుతున్నారు సార్. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక రోజు అడిగారండి, వీళ్ళు మనిషి పుట్టికే పుట్టారా అని అడిగారు ఆ రోజు. ఈ రోజు ప్రజలు అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు నిజంగా మనిషి పుట్టికే పుట్టే రాజీనామా చెప్పని ప్రజలు అడుగుతున్నారు. వెంకటేశ్వర స్వామి భక్తులు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పండి సార్. ఏంటి సార్, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గుడుల మీద అపచారాలకు ప్రాయశ్చిత్తంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారా? మా చెల్లెమ్మ చెబుతుంది. సనాతన ధర్మ పరిరక్షకుడా? ఎవరమ్మా అసలు సనాతన ధర్మం అనేది ఏడబుట్టిన తల్లి? రాముడు క్వాలిటీస్ ఏంటి, ఈయన క్వాలిటీస్ ఏంటమ్మా? శ్రీరామచంద్రమూర్తి క్వాలిటీస్ ఏంటి, ఈయన క్వాలిటీస్ ఏంటి? ఈయనేమేం మాట్లాడాడు తెలుసా తల్లి? సనాతన ధర్మమా? సనాతన ధర్మంలో భార్యని విడిపించొచ్చా? సనాతన ధర్మంలో భార్యని విడిచిపెట్టినటువంటి సందర్భం ఉందా? ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యను ఉద్ధరించిన వాడే భర్త అని సనాతన ధర్మంలో రాసింది. నాకు కుదరలేదు, నేను వదిలేశాను అని చెప్పి ఎక్కడ సనాతన ధర్మంలో ఉన్నది? అరుణ గారు మధ్యలో డిస్టర్బ్ చేయదండి, వాళ్ళ టైం వచ్చినప్పుడు మాట్లాడండి. సనాతన ధర్మంలో ఎక్కడ కూడా. అరుణ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. కాంగా ఉన్నాడు. సనాతన ధర్మం అరుణ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి.
సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి భార్య ఉన్న బహుభార్యత ఉంది తెలుసా మీకు? సనాతన ధర్మం గురించి మీరే మాట్లాడాలి, మేమే దెయ్యాలు వేదాలు వహించినట్లుంది. ఇంకా టాపిక్ మార్చండి. ఇంకా అధికారం నుంచి విపక్షంలో కూర్చోబెట్టిన భార్యల టాపిక్ వదలా మీకు. ఇంకా పెట్టుకోవాలి ఇంకా టాపిక్ భార్యలు భార్యలని. మీ టైం వస్తుంది మాట్లాడు, మీ టైంలో మాట్లాడు. సాక్షాత్ వెంకటేశ్వర భార్య స్వామి కూడా టాపిక్ ఇద్దరు భార్యలు టాపిక్ ఉన్నారు రండి. కానీ ఒక భార్యని వెళ్ళగొట్టి ఇంకో భార్యని పెట్టి ఉంచుకోలేదు. వచ్చేది చేయకపోతే ఒక భార్యని వెళ్ళగొట్టి ఇంకో భార్యని ఇంట్లో పెట్టుకోలేదు. ఓకే, ఓకే, ఓకే. ఒక భార్యని వెళ్ళగొట్టి ఇంకో భార్యని అంతా కూడా మరి భార్యలంట భార్య. ఒక భార్యని వెళ్ళగొట్టి ఇంకో భార్యని ఇంట్లో పెట్టుకోలేదండి. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కూడా ఇద్దరు భార్యలు ఉన్నారండి. మన దువ్వాడు కూడా ఈ డైలాగులు వేసాడు. ఇప్పుడు తప్పితే దువ్వాడు మాదిరి వచ్చింది, దువ్వే మాదిరి వచ్చింది చూడండి బయటికి. మీరు మాట్లాడుతున్నారు సనాతన ధర్మం. మా దగ్గర చెప్పొద్దు భార్యలంట భార్య. టాపిక్ మార్చండి సార్. భార్య ఏంటి మళ్ళీ? ఓకే, ఓకే, ఓకే. నేను మా ఫ్రెండ్ సమక్షంలో బ్యాప్టిజం తీసుకున్నానని First పవన్ topic. కళ్యాణ్ గారు మాట్లాడారా లేదా పవన్ కళ్యాణ్ గారు బ్యాప్టిజం తీసుకున్నాను నేను అని చెప్పి. మరి బ్యాప్టిజం తీసుకున్నాను గర్వాప్సి ఎప్పుడయ్యాడండి? భార్యల టాపిక్ అనేది దయచేసి స్కిప్ చేసి మాట్లాడండి, లేదంటే ఇప్పుడు మీ మొత్తం టాపిక్ అంతా తేవాల్సి వచ్చింది. నేను మాట్లాడు మీ దమ్ము